తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్ కౌంటింగ్ జరగనుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరిచారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను ఒకేసారి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 17 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో ఎక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొదటి ఫలితం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఎన్నికల అధికారులు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15,000 మంది సిబ్బందితో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 2,18,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 276 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు 120 కౌంటింగ్ హాల్స్ లో 1855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టూల్ దగ్గర మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎక్కడ అనుమానం వచ్చినా వెంటనే కౌంటింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. కౌంటింగ్ ఏజెంట్లు, సిబ్బందికి సెల్ ఫోన్స్ అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రాల్లోని ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ఓట్ల లెక్కింపులో 10,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,414 మంది అబ్జర్వర్లు ఉంటారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా అన్ని సెగ్మెంట్లలో 18 నుంచి 20 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. చొప్పదండి, ఆకత్పుర, దేవరకొండ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వరావుపేట అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. నాయకులంతా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల టెన్షన్ పడుతున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతుండడమే ఆందోళనకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలవడం ద్వారా ప్రభుత్వంపై పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ కంటే ఒక్క సీటైనా ఎక్కువ గెలిస్తే రాష్ట్రంలో దూకుడు పెంచొచ్చని బీజేపీ అనుకుంటుంది. ఇక తాము కనీసం ఒక్క సీట్లోనైనా గెలిస్తే పరువు నిలబడుతుందని, లేదంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికలు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫైట్ ఉందని, బీఆర్ఎస్ ప్రభావం లేదని తేల్చాయి. బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తో తమకు సంబంధం లేదని, ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కంచిరాజు అందిస్తారు. రాజు, లోక్సభ ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంచనాలేంటి? మరి కాసేపట్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటామని భావిస్తుంది. ఎన్నికల ప్రచారం కావచ్చు, అభ్యర్థుల ఎంపిక విషయం నుంచి చాలా జాగ్రత్తగా వివరిస్తూ ముందుకొస్తుంది. ఇక ఇవాళ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో మెజార్టీ సీట్లు అంటే 10కి పైగా స్థానాలను, డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. నిన్న పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, సీనియర్ నేతలు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులతో పాటు అదేవిధంగా స్టేట్ ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో జూమ్ సమావేశమయ్యారు. కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు, నేతలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఫామ్ 17C అందుబాటులో ఉంచుకోవాలి, ఏదైనా సమస్యలు, అనుమానాలు ఉంటే వెంటనే ఎన్నికల అధికారులను అడిగి చాలా అప్రమత్తంగా ఉండాలి, నమ్మకస్తులని ఏజెంట్లుగా పెట్టుకోవాలి. అదేవిధంగా చాలామంది ఈసారి పార్లమెంటు ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చూసుకుంటే సగానికి పైగా కొత్త వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్లకు మొదటిసారి ఎంపీ ఎన్నికల్లో దిగుతున్నారు కాబట్టి వాళ్లకు కౌంటింగ్ సమయంలో
అవగాహన లేకపోతే సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నేను ఒక దిశానిర్దేశం చేశారు. సో చాలామంది అభ్యర్థులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే తెలంగాణలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని మొదటి నుంచి భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా పోటీ ఇచ్చాయి. ఆ నియోజకవర్గాల పైన కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఒక రిఫరెండంగా భావించి ముందుకెళ్లాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వెలువడబోతున్న ఫలితాలు మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రయాణం, ఉచిత ప్రయాణం, మహిళల ఓట్లు అంతా కాంగ్రెస్కి గంపగుత్తగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ ఓట్లు కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పడతాయని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల కాలంలో 100 రోజుల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినది. ఇదే అంశాన్ని చాలా బలంగా నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు చాలా బలంగా తీసుకెళ్లారు. అంటే యూత్ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఉందని భావిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మెజార్టీ సీట్లను ఈజీగా కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలో పోలైన ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించే అవకాశం ఉంటుంది. ఈసారి అత్యధికంగా 2,08,000 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ల పడ్డ ఓట్లను కూడా లెక్కించే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏ పోలింగ్ కేంద్రాలలో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఈవీఎంలో ఓట్ల లెక్కింపు సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన సరళిని కావచ్చు అబ్జర్వ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వానికి ఎప్పటికప్పుడు అందించాలి అని ఒక దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు ఇవాళ వెలువడబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా కంటోన్మెంట్కు సంబంధించి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. మొన్న రీసెంట్గా లాస్ట్ మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికను నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అక్కడ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేశారు. సో కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక ఉత్కంఠత కొనసాగింది. చాలామంది 2-3 రోజుల నుంచి, అంటే ఎన్నికలు జరిగి ఫలితాలకు ఒక 20 రోజుల గ్యాప్ ఉంది. ఈ సమయంలో చాలామంది నేతలు రిలాక్స్ అయ్యారు. కానీ ఎన్నికలు కౌంటింగ్కు ముందు రోజు 2 రోజుల ముందే హైదరాబాద్కు నియోజకవర్గాలకు చేరుకున్న నేతలు ఒక టెన్షన్ అయితే కొనసాగుతుంది వాళ్ళ దగ్గర. నిన్న నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవడం, ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, ఏజెంట్ల నమ్మకస్తులను పెట్టుకోవడం, ఎట్లా కౌంటింగ్ జరిగే సమయంలో ఎట్లా అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులు కూడా ఆ ఏజెంట్లకు వివరించడం. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు ఫలితాలపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తెలంగాణలో మెజార్టీ సీట్లను సాధించినట్లయితే దేశంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా తెలంగాణకు మరింత ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సో చూడాలి మరి ఇవాళ వెలువడే పార్లమెంటు ఫలితాల్లో తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకోకపోతే మొత్తం 17 పార్లమెంట్ సీట్లను కాంగ్రెస్ పార్టీ 10కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని చెప్తున్నారు.